नमः तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। ఓం శాంతి శాంతి శాంతి. మంచి సంతోషంలో ఉన్నప్పుడు చావు కబురు వచ్చింది. అయ్యో ఆత్మీయులు చనిపోయారనేటువంటి భావోద్వేగంతో ఇంటి నుంచి బయలుదేరి రోడ్డు మీదకి వచ్చేసరికి పెళ్లి మేళం వస్తే పెళ్లి మేళంలో కలిసిపోయి నవ్వుకుంటూ ఎగురుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ పెళ్లి మేళంలో నవ్వుతూ ఎగురుతూ ఆ బాజా భజంత్రీలు చూసేసరికి తాను చావుకొచ్చి వెళ్ళాలనే విషయాన్ని మర్చిపోయాడు. ఆ రకంగా ఈరోజు ప్రస్తావన వరలక్ష్మమ్మ గారు వెంటబడి సువర్చలమ్మ గారు ఎక్కడ పోతున్నారో తెలియదు, ఏం చెప్తున్నారో తెలియదు. ప్రశ్న లేకుండా ఇట్లా వెళ్ళటం అసలు సమంజసం కాదు. కానీ ఇంకా అంతకుముందు ఆగండి, ఎదురు మాట్లాడొద్దు. అయిపోయింది మాట్లాడితే సాగదేశుడు అయితే విషయాన్ని సూటిగా పట్టుకోవాలి. మీ జ్ఞాపక శక్తికి చాలా జోహాలు. ఎంత అద్భుతంగా పట్టుకుంటున్నారంటే, కాకపోతే ఈ విషయ చర్చ జరగలేదు కాబట్టి ఇప్పుడు ఎట్లున్నదంటే, సంతానం కాకపోతే ఇబ్బంది అవుతుంది. కానీ బ్రాహ్మణ క్షత్రియుల ఇంటికి పోవాలి, అక్కడికి వెళ్ళి తీసుకురావాలి. కానీ పెళ్లి చూపులలో ఈ రకంగా చేయాలి. ఒకదానికొకటి పొంతన లేకుండా చెప్తున్నారు. ఒక క్రమబద్ధంగా చెప్తే మీ అంత గొప్ప వాళ్ళు ఇంకొకరు లేరు. దానిని దీనికి ఏంటంటే, ఇక ఇల్లు విడిచిపెట్టి వచ్చి ఆశ్రమంలో ఉంటే చాలా లోతుగా నేర్చుకుంటారు, చాలా గొప్పగా అవుతారని దీనివల్ల తెలిసింది. 3 సంవత్సరాలని అమ్మగారు చెప్తున్నారు, వరలక్ష్మి అమ్మగారు మరి ఏమీ పట్టుకోలేరు. అది అప్పుడే విని అప్పుడే వదిలేశారు, అందుకే చెప్పలేకపోతున్నారు. సరే, ఇప్పుడు దుద్యాల ఆశ్రమానికి రావడం జరిగింది. మరి మొన్నటిది వీడియో రికార్డ్ చేసి పోయాను, కానీ మళ్ళీ అది దొరకట్లేదు. మా పంచమ సముల్లాసం మొదటి నుంచి చేస్తే బాగుంటుంది. పంచమ సముల్లాసము వానప్రస్థ సన్యాస విధిని చెప్పేదాం. వానప్రస్థ కాలం. బ్రహ్మచర్యాశ్రమం సమాప్య గృహీ భవేత్, గృహీ భూత్వా వనీ భవేత్, వనీ భూత్వా ప్రవ్రజేత్. బ్రహ్మచర్యాశ్రమం సమాప్తం చేసి గృహస్థుడై వానప్రస్థుడై సన్యాసియు కావలయును. ఇది క్రమపూర్వకమైనటువంటి ఆశ్రమ విధానము. దీనిని అనుసరించుట మనుషులకు ఉచితం. బ్రహ్మచర్యాన్ని దేవుడు చూపిస్తున్నటువంటి దృష్టాంతమే ఈ యజుర్వేదంలో చెప్పబడినటువంటిది. యజుర్వేదం యొక్క వ్యాఖ్యానమే ఈ శతపథ బ్రాహ్మణం. ఈ శతపథ బ్రాహ్మణంలో ఏమంటున్నాడు అంటే, బ్రహ్మచర్యాశ్రమాన్ని పూర్తి చేసి గృహీ భవేత్, గృహాశ్రమం స్వీకరించాలి, వివాహం చేసుకొని సంతానాన్ని కనాలి. గృహీ భూత్వా వనీ భవేత్, గృహాశ్రమాన్ని ముగించుకొని వానప్రస్థులు కావాలి. వనీ భూత్వా ప్రవ్రజేత్, వానప్రస్థం నుంచి సన్యాసం స్వీకరించాలి అనేటువంటిది ఇందులో చెప్పబడింది. ఇక దేవుడు చూపిస్తున్నటువంటి వ్యావహారిక నాటక ప్రదర్శన దృష్టాంతం ఏంటంటే, శైశవావస్థ నుంచి పుట్టించి బాల్యం నుంచి యవ్వనంలోకి తీసుకొచ్చి యవ్వనంలో వివాహం చేసుకొని మధ్య వయస్సు వరకు గృహాశ్రమంలో ఉండి, గృహాశ్రమం మధ్య వయస్సు నుంచి వానప్రస్థం తీసుకొని ఈ ముసలితనంలో సన్యాసం స్వీకరించాలి అనేటువంటిది భగవంతుడు చూపిస్తున్నటువంటిది. కనబడుతుందా? ఏవం గృహాశ్రమే స్థిత్వా విధివత్ స్నాతకో ద్విజః వనే వసేత్తు నియతో యథావత్ విజితేంద్రియ. ఈ విధముగా గృహాశ్రమంలో ఉండి విధిపూర్వకంగా స్నాతకుడు ద్విజుడిగా విధిపూర్వకంగా విద్యాధ్యయనం చేసినటువంటి స్నాతకుడు ద్విజుడిగా గృహాశ్రమంలో ప్రవేశించాలి. వనే వసేత్తు నియతో యథవా విజితేంద్రియ. గృహాశ్రమంలో ఉన్నను
వానప్రస్థంలో ఉన్నను, సన్యాసాశ్రమంలో ఉన్నను తన ఇంద్రియాలను నియంత్రణలో పెట్టుకోవాలి అనేటువంటిది అభిప్రాయం. మనకు 4 సముల్లాసంలో ప్రశ్న వేస్తున్నాడు కదా! ఆగలేకపోతున్నాడు. మరి భార్యనేమో గర్భంతో ఉంది. ఆగలేకపోతున్నాను. ఇదంతా కాముకత ఉండ ఉన్నటువంటిది. ఆయుష్ క్షీణింపజేసుకునేటువంటిది. అల్పాయుష్షుతో అకాల మృత్యువుకు దారి తీసేటువంటిది. ఆగలేకపోతున్నాను అనేటువంటిది ఆయన ప్రశ్నకర్తది. దానికి ఇక్కడ సమాధానం ఏం చెప్తున్నాడంటే, ఈ మనుస్మృతిలో గృహాశ్రమంలో ఉన్నను, మరియు వానప్రస్థంలో ఉన్నను, సన్యాసంలో ఉన్నను, ఎక్కడ ఉన్నను కూడా విజితేంద్రియ ఇంద్రియాలను వశీకరించుకోవాలి, ఇంద్రజీతులవ్వాలి అనేటువంటిది అభిప్రాయం. అంటే దయానంద సరస్వతి అభిప్రాయం ప్రకారం ఏంటంటే, నీవు విద్యా అధ్యయనం చదివించటంలో వ్యస్తంగా ఉన్నప్పుడు, చింతన మనన నిధిధ్యాసనములో వ్యస్తంగా ఉన్నప్పుడు, ఉదయం సాయంత్రం ధ్యానం చేస్తున్నప్పుడు, లేదా యమనియమాలను పాటిస్తున్నప్పుడు నీకు ఆ ధ్యాసే రాదని చెప్పేసి పతంజలి దయానంద సరస్వతి యొక్క అభిప్రాయం. అయితే ఇక్కడ మరి గిరి ఆశ్రమంలో ఇంద్రియాలు నియంత్రణ చేసుకుంటే మరి సంతానం ఎలా కలుగుతారు అని అంటే, సంతానం కలగడానికి ఉద్దేశపూర్వకంగా ఆ మదాలస గారిని ఆదర్శంగా తీసుకొని ఎటువంటి సంతానాన్ని కనాలి, ఎందుకు కనాలి అనేటువంటి ఉద్దేశపూర్వకంగా ఆ సంతానాన్ని కన్నట్టయితే ఉత్తమ గుణకర్మ స్వభావాలు కలిగిన వారు పుడతారు. అది ఒక దృష్టాంతం ఒకసారి ఏం చెప్తున్నానంటే, ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఇది ప్రచారంలోకి వచ్చింది ఏంటంటే, జనసంఖ్య ఇంత ఎక్కువ పెరుగుతున్నారు కదా, జనసంఖ్యను నియంత్రించాలి అని అంటే, ఎందుకు ఇట్లా పెరుగుతున్నారు అని అంటే, ఇద్దరే ఉంటారు కదా భార్యాభర్తలు, ఏం చేస్తారు, పని లేకపోయినా అదే పని, ఇంట్లో ఉండి కరెంటు లేకపోయినా అదే పని, ఇంకా ఏమి తోచకపోయినా అదే పని. అందుకే ఇంత పెరుగుతున్నారు జనసంఖ్య. ప్రభాకర్ గారు పట్టుకున్నారా లేదా? పట్టుకున్నాం. గృహస్థస్తు యదా పశ్యేద్ వలి ఫలితమాత్మనః అపత్యశ్చైవ చాపత్యం తదారణ్యం సమాచరేత్. గృహస్థస్తు యదా పశ్యేద్ వలి ఫలితమాత్మనః, గృహస్థుడై ఉండి ఎప్పుడైతే తనను తాను చూసుకున్నప్పుడు వలి ఫలితమాత్మనః వెంట్రుకలు తెల్లబడిపోయాయో, మరియు అపత్యస్య చైవ చాపత్యం, అపత్యం అంటే సంతానం, అస్తి ఏవ చాపత్యం అంటే కొడుకు పుట్టిన తర్వాత తదారణ్యం సమాశ్రయే, ఎంట్రుకలు తెల్లబడాల్సిన పనే లేదు, చర్మం ముడతలు పడాల్సిన పనే లేదు. కొడుకు పుట్టగానే తదారణ్యం సమాశ్రయేత్, వానప్రస్థాన్ని స్వీకరించాలి. మరి దేవిదాస్ గారికి ఇబ్బంది, అనసూయమ్మ గారికి ఇబ్బంది, అందరికీ ఇబ్బంది. అందరికీ కొడుకు పుట్టారు, అందరికీ అన్నీ అయిపోయాయి, కానీ ఎవ్వరు ఇల్లు వదలట్లేదు. సంత్యజ్య గ్రామ్యం ఆహారం సర్వం చైవ పరిచ్ఛదం పుత్రేషు భార్యాం నిక్షిప్య వనం గచ్చేత్ సహైవ. సంత్యజ్య అంటే అంటే బాగుగా, ఎటువంటి ఆడంబరం లేకుండా, ఎటువంటి ఆసక్తి లేకుండా, ఎటువంటి వ్యసనాలకు లోను కాకుండా, సంత్యజ్య గ్రామ్యం ఆహారం. గ్రామ్యం ఆహారం అంటే ఊరిలో వండేటువంటి ఉప్పు కారం కలిగినటువంటి వాటిని కానీ, ఇంకా ఏవైతే తీక్ష్ణమైనటువంటి ఆహారం, సర్వం చైవ పరిచ్ఛదం, ఏదేదైతే ఇబ్బంది కలిగిస్తుంటాయో అటువంటి వాటిని వదిలేసి, పుత్రేషు భార్యాం, సంతానంకు భార్యను అప్పగించి, మరి సంతానంను భార్య చేతిలో పెట్టి ఒకరికొకరిని అప్పగించి వనం గచ్చేదు, వనానికి వెళ్ళిపోవాలి. సహైవవా, లేదా ఆమె నేను ఉండను, నేను నీతో పాటే వస్తాను, ఇద్దరం అక్కడే ఉందాం, ఎక్కడున్నా మనం కలిసే ఉందామని వారు ఏకీభవిస్తే వెంట తీసుకొని వెళ్ళాలి అనేది అభిప్రాయం. అగ్నిహోత్రం సమాదాయ గృహ్యం చాగ్ని పరిచ్ఛదం గ్రామాద్ అరణ్యం నిశ్రిత్య నివసే నియతేంద్రియ. అగ్నిహోత్రం సమాదాయ, అగ్నిహోత్రానికి కావలసినటువంటి
కనీసం 3 పూటలు, కనీసం 3 పూటలకు సరిపడేటువంటి వివాహం చేసుకొని వధువు ఇంటి నుంచి వరుణు ఇంటికి బయలుదేరినటువంటి వధువరుల ఎంట కూడా తల్లి తండ్రి అనేటువంటి వారు వాళ్ళ కూతురు అల్లుడి వారి యొక్క జీవితం మంగళం వారికి శుభం జరగాలి అని అంటే కనీసం 3 పూటలకు సరిపడేటువంటి అగ్నిహోత్ర సామగ్రి, పాత్రలు, నెయ్యి, హవన సామగ్రి ఇవి వెంట ఇచ్చి సాగనంపాలి. వారు అక్కడికి వెళ్ళి ఏ రకనైతే తీసుకొని వస్తున్నారో ఇక్కడికి వెళ్ళి వీరు కూడా వానప్రస్థం వెళ్ళాల్సినప్పుడు ఈ ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు కనీసం 3 పూటలు సరిపడేంత నెయ్యి సామగ్రి పాత్రలు తీసుకొని వెళ్ళాలి. పాత్రలు ఉన్నా లేకున్నా నెయ్యి సామగ్రి తీసుకొని అయితే వెళ్ళాలి. ఈ పాత్రలు ఎందుకు తీసుకోకూడదు అని అంటే అక్కడికి అరణ్యానికి వెళ్తున్నారు కాబట్టి అవన్నీ ఎక్కడ మోసుకొని తిరుగుతుంటారు. ఎక్కడ యజ్ఞకుండం చేయాలంటే అక్కడ ఇంత గుంత తవ్వుకొని అక్కడ చెట్ల యొక్క ఎండిన పుల్లలను మరియు ఆకులను పువ్వులను తీసుకొని దాంతో అగ్నిహోత్రం చేయాలి అనేటువంటి అగ్నిహోత్రం సామగ్రి తీసుకొని బయలుదేరాలి. గృహం చ అగ్ని పరిచ్ఛదం. ఇక ఎప్పుడైతే అగ్నిహోత్రాన్ని తీసుకొని తాను బయలుదేరుతూ ఉంటుంటాడో ఇక ఇంటిలో జరిగేటువంటి అగ్నిహోత్రానికి వారికి ఎటువంటి సంబంధం ఉండదు. గ్రామాదరణ్యం నిశ్రిత్య. ఇక ఊరు నుంచి అరణ్యానికి వెళుతున్నప్పుడు గ్రామాద్ అరణ్యం నిశ్రిత్య, గ్రామాన్ని విడిచిపెట్టి అరణ్యానికి చేరుకున్నప్పుడు అతడు నివసే నియతేంద్రియ, ఇంద్రియాలను వశములో ఉంచుకొని నియంత్రణలో ఉంచుకొని జితేంద్రియుడిగా ఉండాలి అనేటువంటిది అభిప్రాయం. మున్యన్నైర్ వివిధైర్ మేధ్యై శాకమూల ఫలేన వా ఏతానేవ మహాయజ్ఞాన్ నిర్వపేద్ విధిపూర్వకం. ఇవన్నీ మనుస్మృతిలోని శ్లోకాలు. ముని అంటే గృహస్థాశ్రమాన్ని విడిచిపెట్టినప్పుడు ముని అవుతుంటాడు. ముని అయినటువంటి వారు అన్నైర్ వివిధైర్ మేధ్యై, వివిధ రూపములైనటువంటి అన్నములను విడిచిపెట్టాలి. ఈ అన్నములను వివిధ రకాలను వివిధ రుచులను అన్నింటినీ వదిలిపెట్టాలి. మరి ఏం తినాలి అని అంటే శాకమూల ఫలేనవా, వృక్షంలో ఉండేటువంటి కందమూల ఫలాలు, పండ్లు, ఫలాలు, దుంపలు అవి సేవించాలి. ఈ యొక్క రహస్యం ఏంటంటే శాకమూలములో సేవించేటువంటి పద్ధతి ఏంటంటే దేవుడు చూపిస్తున్నటువంటిది. ఏవైతే సూర్యుని యొక్క వెలుతురులో పండుతుంటాయో అటువంటి పండ్లను, కాయగూరలను దినములో సేవించాలి. ఏవైతే సూర్యరశ్మికి దూరంగా భూమి లోపల, నీటి లోపల, చీకటిలో పండుతున్నాయో వాటిని రాత్రి కాలంలో సేవించాలి అనేటువంటిది అభిప్రాయం. పట్టుకుంటున్నారా లేదా? ఊరికే కూర్చున్నారా? వింటున్నాం ఆచార్య. ఓం నమస్తే ఆచార్యజీ. నమస్తే. ఇట్లు స్నాతకుడు ఏతేనైవ మహాయజ్ఞాన్, ఈ విధముగా ఇక్కడ సికింద్రాబాద్లో ఒక కాలనీ పేరు మౌలాలి అని ఉంది. మౌలాలి అనేటువంటిది దానికి మూలము ఏంటంటే వీళ్ళు ముస్లింలు కాబట్టి మౌలానా అని వాళ్ళ పేరు పెట్టుకుంటారు కాబట్టి మౌలానాలు ఎక్కువగా నివసించేటువంటి స్థానాన్ని మౌలాలి అంటారు. మౌలానా అలీ అని ఇప్పుడు వాళ్ళు ప్రసిద్ధం చేసుకుంటున్నారు. కానీ ఈ మౌలానా అనేటువంటి దానికి మూల పదం మూల, ఇక్కడ శాఖ మూల అనేటువంటి దానికి ఎవరైతే ఆ దుంపలను వ్యాపారం చేస్తుంటారో, ఆలుగడ్డలు, శామగడ్డలు, బీట్రూటు, గాజరగడ్డ,
ఈ క్యారెట్ ఇవన్నీ ఇటువంటి శామగడ్డలు ఇటువంటి వాటి వ్యవసాయము వ్యాపారము చేసేటువంటి వారిని మూలాలి అంటారు. మూలాలి అంటే మూలంలోనే సేవించేవారు, మూలంలోనే పండించేటువంటి వారు, దుంపలనే పండించేటువంటి వారు, ఇటువంటి వారిని మౌలాలి అంటారు. అందుకని మూలస్య భావ మౌలం మౌలాలి. ఈ మూలల దుంపల వ్యాపారం, దుంపల పంట సాగు మరియు వ్యాపారం చేసేటువంటి వారిని మౌలాలి అంటారు. కానీ దాన్ని తీసుకుపోయి ఎక్కడో ఒక మత సంప్రదాయాన్ని ముడిపెట్టడం అది నితాంత అజ్ఞానం. మీరు అథర్వవేదంలో మొత్తం ఈ స్వర్గంలోకి చేరుకునేటువంటి జీవాత్మలకు ఆ స్వర్గంలో ఎటువంటి ఆహారాన్ని సేవిస్తుంటారు, అక్కడికి చేరుకోవాలంటే ఏమేమి చెయ్యాలి అనేటువంటి ప్రకరణంలో ఈ రహస్యం అంతా ఉంది. అక్కడ చూడండి. అధ్యాయం ఏంటి ఆచార్యది? అధ్యాయం ఏంటి అజయ్? యజుర్వేదము కాదు, అథర్వవేద కాండం కదా. కాండం ఎన్నో కాండం? సరే, నేను గ్రూపులు పెడతాను, నాకు గుర్తుకు లేదు అవన్నీ. ఇప్పుడు దయానంద సరస్వతి రాసిన శ్లోకాలకు అర్థం ఒక్కొక్కదాన్ని చూద్దాం. అర్థం: ఇట్లు స్నాతకుడు బ్రహ్మచర్య పూర్వకముగా గృహాశ్రమకర్త అయిన ద్విజుడు, బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు గృహాశ్రమం నుండి నిశ్చితాత్ముడై యథాయోగ్యముగా ఇంద్రియములను జయించి వనమున వసింపవలయును. ఇంట్లో అర్థం కానీ ఏం లేదు కదా. ఇంద్రియాలను జయించుకోవాలి, ఇంద్రియాలను నియంత్రణలో పెట్టుకోవాలి, ఇంద్రియాలకు దాసుడు అయి వనములోకి చేరకూడదు. వనములోకి చేరితే అక్కడ కూడా మరొక గృహాశ్రమాన్ని ప్రారంభిస్తున్నటువంటి అనేక దృష్టాంతాలు ఉన్నాయి. కాబట్టి అది చరిత్రహీనకు వర్తిస్తుంటుంది. కాబట్టి ఇంద్రియాలను నియంత్రణలో ఉంచుకోవాలనేది సందేశం. గృహస్థుడు తన తల వెంట్రుకలు తెల్లబడి చర్మం ముడతలు పడి కుమారుడు కలగగానే వనమందు వసింపవలయును. వెంట్రుకలు తెల్లబడుతున్నాయి మరియు శరీరం ముడతలు పడుతుంది, కొడుకు కలిగాడు, అలాంటప్పుడుగా వానప్రస్థానికి ప్రస్థానం చేయాలి. గ్రామ సంబంధముగు సమస్త ఆహారములను, వస్త్రాదులను, సమస్తోత్తమోత్తమ పదార్థములను వదిలి భార్యను పుత్రుని యొద్ద పెట్టి గాని వెంట తీసుకొని గాని వనమందు వసింపవలయును. ఇప్పుడు వనమందు వసింపవలయును అన్నారు కానీ ఆ వనమును విడిచిపెట్టి ఇంట్లో భార్య పిల్లలతోటి కలిసి జీవించాలని అయితే లేదు కదా. ఇప్పుడు ప్రణవముని గారు కానీ ఇంకా ఎవరెవరైతే వానప్రస్థం తీసుకొని ఇప్పుడు ఏదైతే సభలోకి వచ్చి ప్రసంగిస్తున్నారో వాళ్ళందరూ, ఒక దేవముని గారు, బసప్ప గారు మినహా మిగతా వాళ్ళందరూ ఇల్లు పట్టుకొని ఉంటున్నారు. అది సరైనటువంటిది కాదు. మీకందరికీ ఓం ప్రకాష్ అవకాశం కల్పిస్తున్నాడు. ఇప్పుడు మనకు ఆశ్రమ వ్యవస్థ దాదాపుగా వ్యవస్థ అయింది. అందరూ వచ్చి ఉండవచ్చు. కొద్ది రోజుల్లోనే ఈ సంక్రాంతి పండుగ తర్వాత తెలియజేస్తాం. సాంగోపాంగముగా అగ్నిహోత్రమును తీసుకొని, సాంగోపాంగముగా అంటే సమిదలు కానీ, నెయ్యి కానీ, ఇంకా సామాగ్రి కానీ, ఆచమన పాత్రలు, నెయ్యి చెంచే, మరి ఉద్దరిణి చెంచలు, అటువంటివన్నీ ఆ యజ్ఞానికి సంబంధించినవి ఏవైతే ఉన్నాయో యొక్క నిత్యకర్మ విధి పుస్తకాన్ని తీసుకొని వెళ్ళి అక్కడ చేసుకోవాలి అని చెప్పేసి. సాంగోపాంగం అంటే దానికి అగ్నిహోత్రానికి సంబంధించిన ప్రతిదీ వెంట ఉండాలి అనేటువంటిది అభిప్రాయం. దృఢ ఇంద్రియుడై అంటే ఇంద్రియాలు మన వశములో ఉండాలి. ఇంద్రియాలను మనము నడిపించాలి కానీ మనల్ని ఇంద్రియాలు నడిపించకూడదు. అంటే ఏది కనబడితే అది దానికి వశీభూతుడు అవ్వకూడదు. ఏది వినబడితే దానికి దాసుడు అవ్వకూడదు. ఎవరి స్పర్శ కలిగితే ఆ స్పర్శకి మనం ప్రభావితం కాకూడదు అనేటువంటిది అభిప్రాయం. అరణ్యమునకు వెళ్ళి అక్కడ నివసించాలి. నానా విధములకు చామలు మొదలగు అన్నములు, సుందర శాఖములు, మూలములు, ఫలములు, పుష్పములు,
కందములు మొదలగు వానితో పూర్వోక్త పంచమహాయజ్ఞములను చేయవలెను. అంటే ఇక తాను సేవించడమే కాకుండా పంచమహాయజ్ఞాలు చేసి తాను సేవించాలనేటువంటిది అభిప్రాయం. ఈ పంచమహాయజ్ఞాల యొక్క రహస్యం ఏంటంటే, తను ఎక్కడున్నా ఆత్మభావంతో మాత్రమే ఉన్నాడు, కానీ ప్రత్యేకమైనటువంటి అహంకారాన్ని నిరూపించుకోవడానికి కాదు. అహంకారాన్ని నిరూపించుకోవడం వల్ల ఆత్మ అణగారిపోతుంది. వ్యక్తి, అతని కులము, అతని తల్లిదండ్రి, అతని వంశమే బయటకు వస్తాయి. ఇక్కడ ఆ అహంకారాన్ని అనగదొక్కేస్తే అక్కడ ఏంటంటే, ఈ పంచమహాయజ్ఞాలు చేసినప్పుడు దయానంద సరస్వతి చెప్తున్నాడు ఏంటంటే, ఈ యొక్క మన ఇంటి పేరు ఏదైతే ఉంటుంటుందో, మారు పేరు అంటుంటారు కదా, ఆ పేర్లను వదిలేసి అందరూ స్త్రీలైతేనేమో ఆర్య అని దీర్ఘం పెట్టాలి, పురుషుడైతేనేమో ఆర్య అని శబ్దాన్ని ప్రయోగించాలి. ప్రభాకర్ గారు ఆశ్రమానికి వచ్చి సంకల్పం చెప్తున్నప్పుడు వాళ్ళ తాతగారిని తండ్రి గారిని కూడా సవరిస్తున్నాడు. వాళ్ళేమో చారి అని అనాలి. అంటే నేనన్నా వారికైతే ఆర్య సమాజం తెలియదు, ఆర్య సిద్ధాంతం తెలియదు, వాళ్ళైతే వాళ్ళ పేరుతోటే ఉంటారు. ఇప్పుడు మీకు తెలిసింది, మీరు మీ కుమారుడు, మీరు మారితే మీరు మార్చుకోవచ్చు అని అంటే వారకంగా ప్రభాకర్ ఆర్య, ఇదివరకేమో ప్రభాకర్ చారి అని చెప్పుకునేవారు. ఈ రకంగా దయానంద సరస్వతి ఏమంటున్నాడంటే, మన ప్రత్యేకతలను వదిలినప్పుడే త్యాగం అనేటువంటిది వస్తుంది. అక్కడ ఆత్మభావంతో మనము ఉత్థాన దిశకు పయనిస్తుంటాం. జ్ఞానం అనేటువంటిది మనం పెంపొందించుకోగలుగుతుంటాం. ఇక మన కులము, మన వృత్తి, మన ఇంటి ఆ యొక్క వంశ పరంపరను అదే అంటు పెట్టుకొని ఉంటే, ఇప్పుడు ఒకానొక దాంట్లో అది పరోపకారిణి పత్రికలో వచ్చింది ఏంటంటే, మరి కృష్ణారెడ్డి గారి కుమారుని పేరు దయానంద రెడ్డి అని పెట్టుకున్నాడు. దయానంద ఆచార్య దయానంద అని పెట్టుకోవచ్చు, పండిత దయానంద అని పెట్టుకోవచ్చు, కానీ ఆ రెడ్డిని అంటు పెట్టుకున్నాడు అనమాట. అది సరైనటువంటిది కాదు. దయానందుడు చెప్పిన దాని ప్రకారం అన్నములను, ప్రత్యేకతలను ఎప్పుడైతే వదిలేయడం జరుగుతుంటుందో, సుందరమైనటువంటి శాకములు, ఫలములు, పుష్పములు అన్నిటిని వదిలేసి పూర్వోక్త పంచమహాయజ్ఞములను చేయవలను, దానితోనే అతిథి సేవ చేసి తాను కూడా నిర్వాహం చేసుకునవలెను అనేటువంటి అభిప్రాయం. వానప్రస్థ కర్తవ్యములు. స్వాధ్యాయే నిత్యయుక్త స్యాద్ దాంతో మైత్ర సమాహిత దాతా నిత్యమనాదాత సర్వభూతానుకంపక మనుస్మృతి. స్వాధ్యాయము అంటే పుస్తకాలు చదవడం స్వాధ్యాయం కాదు. పుస్తకాలు చదవడం స్వాధ్యాయము అనబడుతుంది. ఎంతవరకు అంటే కొంతవరకు మాత్రమే. స్వాధ్యాయం శబ్దం యొక్క అర్థం ఏంటంటే స్వస్య అధ్యయనం స్వాధ్యాయము. స్వస్య అంటే తన ఆత్మ అవలోకనం, ఆత్మ పరిశీలన, ఆత్మ నిరీక్షణ, మన ఆత్మతత్వం గురించి తెలుసుకోవడం స్వాధ్యాయం అనబడుతుంది. ఎప్పుడూ ఆత్మచింతనలోనే ఉండాలి. ఆత్మచింతనలో ఉన్నప్పుడే స్వాధ్యాయం సఫలీకృతం అవుతుంది. నిత్యయుక్త, ఆ స్వాధ్యాయంతో నిత్యయుక్తం. మనం తిన్నా, పడుకున్నా, లేచినా, నడిచినా, ఎవరితోటైనా మాట్లాడుతున్నా, ఎవరితోటైనా కొట్లాడినా, ఇప్పుడు కొట్లాడినటువంటి విషయంలో రామకృష్ణ పరమహంస గారి జీవితంలోని ఒక దృష్టాంతం ఏంటంటే, అమెరికాకు వెళ్ళాడు రామకృష్ణ పరమహంస. వెళ్ళి అక్కడ ఎవరితోటో ఏదో వ్యవహారం చేస్తుంటే వారు నీ పేరేం పేరు అని వాళ్ళు అడిగితే రామకృష్ణ పరమహంస గారు ఏమన్నారంటే రామకృష్ణ అన్నారు. ఇక ఇతని వ్యవహారము, ఇతని చెప్పేటువంటి పద్ధతి వారికి నచ్చకపోయేసరికి బాగా తిట్టారనమాట. తిట్టేసరికి ఇక అక్కడికి వెళ్ళి ఇక వచ్చేసి ఇంటి దగ్గర మరి తన భక్తులకు, శిష్యులకు, వాళ్ళందరికీ ప్రవచనం చేస్తున్నప్పుడు చెప్తున్నాడు అనమాట. అక్కడ అమెరికాలో ఫలానా నగరంలో అక్కడ ఫలానా వ్యక్తుల మధ్యకి పోతే వాళ్ళు
ఆమ్, రామకృష్ణని తిట్టారు చూడు. రామకృష్ణను తిడుతుంటే ఎంత ఆనందం వస్తుందంటే అంత ఆనందం. నువ్వు రామకృష్ణవు, నీకు రామకృష్ణ పేరు, నీకు రామకృష్ణ. రామకృష్ణ అనేటువంటిది నువ్వు వ్యవహరించడానికి, నీ దేహంకి పరిచయం చేసుకోవడానికి సమాజం పెట్టుకున్నటువంటి పేరు. నువ్వు రామకృష్ణ ఎందుకైతావు? నువ్వు ఆత్మతత్వము కదా. ఆత్మతత్వాన్ని అణగార చేసి రామకృష్ణను పైకి తీసుకొచ్చావు కాబట్టి నిన్ను రామకృష్ణ. వాళ్ళు తిట్టింది ఆత్మను తిట్టలేదు, రామకృష్ణని తిట్టారు వాళ్ళు. ఇప్పుడు ఇంకొక దృష్టాంతంలో గౌతమ బుద్ధుడిని జీవితంలో ఒక దృష్టాంతం వస్తుంటది అనమాట. ఒక అతను వచ్చేసి చాలా కోపం మీద వచ్చేసి ఊమేస్తాడు. ఊమేస్తే బుద్ధుని శిష్యులు, భక్తులు వాళ్ళంతా చాలా కోపోద్రేకంగా అతన్ని కొట్టడానికి పోతే గౌతమ బుద్ధుడు ఆపుతుంటాడు. ఎందుకు ఆపుతున్నారు అని వాళ్ళు అడిగితే, అతను ఏదో చెప్పాలనుకున్నాడు, అది చెప్పలేకపోతున్నాడు, ఈ విధంగా తన భావాన్ని వ్యక్తపరిచాడు అంతే. అతని మతి స్థిమితం లేదు కాబట్టి అతని కోపం చల్లారిన తర్వాత అతను ఏం చేశాడో అతనికి తానే తెలుసుకుంటాడు. దానికి మనం ఎందుకు ఈ రకంగా అవ్వాలి? అర్థమవుతుందా? మరొక ఘటన. అతను అప్పుడు అదే స్థితిలో ఉన్నాడు కాబట్టి తనకు తెలియట్లేదు. మరొక ఘటన. బ్రహ్మ నిత్యం జగన్మిత్య సర్వం కల్విదం బ్రహ్మ అని చెప్పేసి గురువు గారు పాఠం చెప్పారు. శిష్యుడు స్మరించుకుంటూ ఆశ్రమం నుంచి గ్రామానికి భిక్షాటనకై వెళ్ళి వస్తున్నటువంటి తరుణంలో ఆ ఏనుగు వచ్చేసింది. ఏనుగు వస్తుంటే ఆ ఏనుగును పాలించేటువంటి ఆ మహావతులు అంటారు వారిని. వాళ్ళు ఏమంటారు, ఈ ఏనుగు పిచ్చి పట్టింది, దారిలోంచి తప్పుకోండి అని వారు అంటున్నారు. ఇతను శిష్యుడు ఏమంటున్నాడు, శంకరాచార్య గారి శిష్యుడు ఏమంటున్నాడు అంటే, బ్రహ్మనిత్యం జగన్మిత్య సర్వం కల్విదం బ్రహ్మ. అంటే బ్రహ్మ ఒక్కడే నిత్యం, ఇదంతా కనబడుతున్నదంతా మిథ్య. అయితే ఈ ఏనుగు కూడా మిథ్యనే కదా, నా శరీరం కూడా మిథ్యనే కదా, మిథ్యనే ఏం చేస్తుంటది అని చెప్పేసి పాఠాన్ని స్మరించుకుంటూ అక్కడే ఉన్నాడు. ఆ ఏనుగు వచ్చింది, తొండంతో మడత పెట్టి అక్కడ ఈసిరి కొట్టింది చెట్లలో. చాలా దెబ్బలు తలిగాయి. ఇక ఇంటికి వెళ్ళాడు. ఆశ్రమానికి వెళ్ళాడు. ఇక ఏదో కుర్రో ముర్రో అనుకుంటా. అక్కడ గురువు గారు ఎదురు చూస్తున్నారు. అది ఏమైందని చెప్పేసి ఎక్కడ ఎవరిని పంపించి, పిల్లలను పంపించి, విద్యార్థులను పంపించి చూస్తే ఎక్కడ ఎవరికి ఆచూకు తెలియలేదు. ఇక సాయంత్రానికి పడుకుంటా లేసుకుంటూ వచ్చాడు. అది ఏమైంది, నీకు దశ ఎంత, ఏమైంది, ఎట్లా అయింది అని అంటే, గురువు గారు మీరు పొద్దున పాఠం చెప్పారు కదా, పాఠాన్ని స్మరించుకుంటూ నేను వెళ్ళాను. భిక్ష తీసుకొని వస్తున్నటువంటి అప్పుడు ఏనుగు ఎదురుగా వచ్చింది. దాని ఏనుగ మహావతులు అంటున్నారు, ఏనుగు పిచ్చి పట్టింది, తప్పుకోండి అని అంటే, బ్రహ్మ ఒక్కడే నిత్యమని మీరు చెప్పారు, ఈ కనబడుతున్నదంతా మిథ్య, అబద్ధం అని చెప్పారు. మరి ఏనుగు అబద్ధమే, ఏనుగు కనబడుతుంది కాబట్టి అదే అబద్ధమే. నేను కనబడుతున్నాను కాబట్టి నా శరీరం కూడా అబద్ధమే, మిథ్యయే. మరి మిథ్యనేం చేస్తుందని చెప్పి వైఫై ప్రాబ్లం వచ్చినట్టు. సరే, నమస్తే. సుశీలమ్మ గారు బాగా పట్టుకుంటున్నారు నాకంటే. నాకు కొంచెం విజి తగ్గినట్టుంది. అయినా మీరు బాగానే చెప్తారు నాకంటే. అంతరాయానికి క్షంతవ్యుడం వేదిక మనకు ప్రారంభంతో ముడిపడి ఉన్నది కాబట్టి ఇక్కడ ఏంటంటే, ఈ యొక్క శరీరానికి బ్రహ్మనిత్యం గురువు గారు ఏమన్నారంటే, ఒరే నేను చెప్పిన పాఠం నీకు గుర్తున్నది కానీ బ్రహ్మనిత్యం జగన్మిత్య సర్వం కల్విదం బ్రహ్మ అనేటువంటిది గుర్తున్నది కానీ ఆ ఏనుగు
ఆ ఏనుగు వెనుక వాళ్ళు అరుస్తున్నటువంటి వాళ్ళలో నువ్వెందుకు ఈ బ్రహ్మతత్వాన్ని చూడలేదు? మరి వాళ్ళలో ఉండి ఆ బ్రహ్మనే కదా నిన్ను కాపాడడానికి వాళ్ళు చెప్తున్నారు, తప్పుకో అని చెప్పేసి. నువ్వు సగం విన్నావు, సగం వినలేదు, సగం ఆచరించావు, సగం ఆచరించలేదు, కాబట్టి నీకు తగిన శాస్త్రం జరిగిందని చెప్పాడు గురువు గారు. ఇక్కడ ఏంటంటే గౌతమ బుద్ధుని శరీరం మీద ఊమివేయడం, ఈ యొక్క శంకరాచార్య గారి శిష్యుని, అద్వైతవాది శిష్యుణ్ణి ఏనుగు తొండంతో మడతపెట్టి చెట్లకు విసిరికొట్టడం, మరియు రామకృష్ణ పరమహంసను అమెరికాలో వాళ్ళు తిట్టడం, ఇది అహంకారం. ఇది దేహం మీద జరిగినటువంటిది, ఆత్మను కాదు, ఆత్మను బయటకు అనేటువంటిది అభిప్రాయం. అందుకే ఇక్కడ చెప్తున్నటువంటి రహస్యం ఏంటంటే, స్వాధ్యాయం అని అన్నప్పుడు ఆత్మతత్వమే, నిత్యయుక్త దీంతో యుక్తమైనప్పుడు, స్యాద్ దాంతో మైత్ర సమాహిత. మనం తిట్టినా కొట్టినా మాట్లాడినా ప్రతి దాంట్లో మనం ఆత్మను గమనించాలి. ఇక వ్యావహారికంగా ఇంకోటి ఏంటంటే, పండిత లేఖరామ్ గారు ఆర్య సమాజ ప్రచారం చేస్తూ నెలల తరబడి ఇంటికి దూరంగా ఉండేటువంటి వాడు. అటువంటి తరుణంలో ఒకరింటికి పోతే వాళ్ళు ఎంతో భక్తి శ్రద్ధలతో వీరిని స్వాగతించి వారి అవతారం చూసి చాలా బాధపడిపోయి బయట నుంచి మంచి వస్త్రాలు తీసుకొచ్చారు. వారి శరీరం మీద ఉన్నటువంటి వస్త్రాలన్నీ చాలా మురికిగా అయిపోయాయి, చినిగిపోయాయి కూడా. ఆ అవస్థను చూసి వారు మంచి శ్రద్ధతోటి వేరే కొత్త వస్త్రాలు తీసుకొస్తే అవి వేసుకోండి పండిట్జీ అంటే, లేఖరామ్ గారు ఈ పాత వస్త్రాలను విప్పేసి కొత్త వస్త్రాలను వేసుకొని, కొత్త వస్త్రాలు తీసుకెళ్ళి మళ్ళీ పాత వస్త్రాలను వేసుకుంటున్నారు. ఇదేంటిది పండిట్జీ ఇట్లా చేస్తున్నారు ఎందుకు అని అంటే, బిడ్డ, మన ఆత్మ స్వచ్ఛంగా ఉండాలి. ఈ మురికి సమాజానికి కనిపిస్తుంది, అంతేగాని మన ఆత్మ అపవిత్రమైతే, మురికిగా ఉంటే మనం బయట ఎంత కొత్తగా కనిపించినా, ఎంత ఆడంబరంగా ఎన్ని సెంట్లు పూసుకొని, ఎన్ని బొట్లు పెట్టుకొని, ఎటువంటిది వేసుకున్నా, ఇది బయట ప్రపంచానికి మనం చూపిస్తున్నదే కానీ మన ఆత్మ మాత్రం మలినంతోటే మురికిలోనే ఉండిపోతుంది కదా. అందుకని ఆత్మ స్వచ్ఛంగా ఉండాలి. ఆత్మ స్వచ్ఛంగా ఉంటే ఈ బయట ప్రపంచాన్ని మనం ఎంతైనా గొప్పగా మనం చేసుకోవచ్చు. అర్థమవుతుందా? దీనినంతటిని స్వాధ్యాయము అంటారు. పుస్తకం చదవడం ఒకరి అభిప్రాయం, ప్రవచనం వినడం ఇంకొకరి అభిప్రాయంతో మనం ఏకీభవించడం. కానీ స్వాధ్యాయం మాత్రం ఆత్మచింతన, ఆత్మికోన్నతి అనేటువంటిది అభిప్రాయం. దాంతో మైత్ర సమాహిత దాత నిత్యమనదాత సర్వభూతాను కంపక. ఇప్పుడు ఇటువంటి స్వాధ్యాయంతో నిత్యయుక్తులై ఉండి, దాంత మైత్ర సమాహిత, ఇటువంటి వారితోటే, ఇటువంటి స్వాధ్యాయం చేసే వారితోటే ఫోన్లో మాట్లాడినా లేదంటే ఎవరైనా కలిసినా అటువంటి వారితోటే ఎక్కువ సంపర్కం పెట్టుకుంటే మనకు అటువంటి భావజాలం ఎక్కువ పెరుగుతూ ఉంటుంటది. ఇక ఇక్కడ వినేసి ఇక్కడ వదిలేసి మళ్ళీ జీవితం అంతా మిగతా విషయాలతో ఉంటుంటే, ఏ విషయాల్లో మనకు ఆసక్తి ఉందో అటువంటి భావజాలం పెరుగుతూ ఉంటుంటది. దాత నిత్యం దానం చేస్తూ ఉండాలి. దానము చెయ్యకపోతే అహంకారం అనేటువంటిది పోదు, అహంకారం పెరుగుతూ ఉంటుంటది. అహంకారాన్ని ఆగం చేయడానికే ఈ దానము అనేటువంటి ప్రవృత్తి. అందుకే యజ్ఞంలో దాత, అది దేవపూజ, ద్రవ్యదానం, ఆహుతిని ఇప్పింపజేసి, సంగతీకరణం, గురువు తెలిసిన వాటువంటి పండిత విద్వాంసుల యొక్క సాంగత్యంలో తెలియని విషయాలను తెలుసుకోజేసి, మరి చివరి మూడవది దానం. దానం ఏంటంటే తాను సంపాదించుకున్నటువంటి అహంకారం, నేను నాది అనేటువంటి ఈ ప్రత్యేకతను ఇతరులకు దారాదత్తం చేసేయడం, దానం చేయడం వల్ల ఏమైతుందంటే అహంకారం తరిగిపోతుంటది. ఇంకా ఎవరైతే దానం చేసి రసీదులు తీసుకుంటుంటారో, అది శిలాఫలకాలు పెట్టించుకుంటుంటారో, అది ఇంకా అహంకారాన్ని పెంచుకోవడమే జరుగుతుంది. కానీ దానం ఏ రకంగా ఉండాలి అని అంటే, దానికి శతపథ బ్రాహ్మణంలో చెప్తున్నటువంటి ఏంటంటే, ఎడమ చేతితో చేసినటువంటిది కుడి చేతికి తెలియదు, కుడి చేతితో చేసేటువంటిది ఎడమ చేతికి తెలియదు. ఎడమ చేతి నుంచి కుడి చేతికి వచ్చేసరికి మనసులో భావాలు మారిపోతాయి. అందుకని
ఎంతగా వీలైతే ఆ రకంగా దానం చేయాలి అనేటువంటిది అభిప్రాయం. ఈ యొక్క యజ్ఞం యొక్క అర్థమే ఈ రకంగా ఉంది. దేవపూజ, సంగతికరణం, దానం. కానీ నిత్యాగ్నిహోత్రి అనే పేరు పెట్టుకునేటువంటి వ్యక్తియే యజ్ఞంలో దక్షిణ ఇవ్వకుండా తనను ఇంకా ఏదో గొప్పగా చెప్పుకుంటాడు. అది నితాంత అజ్ఞానం, వారికి అవగాహన లేదు. ఇవన్నీ ఎందుకు జరుగుతుంటాయి అంటే సరైనటువంటి గురువు లేక, సరైనటువంటి జ్ఞానోదయం లేక, సరైనటువంటి సత్యశాస్త్రాలను చదవక, అవైదికమైనటువంటి భావజాలంతో ఉండడం, అజ్ఞానంతో ఉండడమే వీటికన్నింటికి మూలం. ఈ గొడవలకు ప్రతిదానికి కారణం. నిత్యం అనాదాత, నిత్యం ఎప్పుడు కూడా దానం చేయకుండా, అతిథి ఇంటికి రాకుండా భోజనం చేయడనమాట. ఇక ఎవరింటికైతే అతిథులు వస్తుంటాడో, ఎవరింటికైతే ఇంటి ముందైతే అతిథి విద్వాంసుల యొక్క పాద ధూళి యొక్క బురద ఏర్పడుతూ ఉంటుంటుందో అటువంటి ఇల్లు ధన్యము అనేటువంటిది అభిప్రాయం. సర్వభూతం భూతాను కంపక. సర్వభూతం అంటే అన్ని ప్రాణులను ప్రేమతో చూడాలి. ఏ ప్రాణితోటి మనం ద్వేషం పెంచరాదన్నమాట. అన్నిటితోటి మనము అహింసా భావంతో ఉండాలి. అప్రయత్న సుఖార్థేషు బ్రహ్మచారి ధరాశయ శరణేషు వమశ్చైవ వృక్షమూల నికేతన. అప్రయత్న, ప్రయత్నం లేకుండానే, సహజంగానే, ఈ రకంగా సహజంగా చేయాలి. సుఖార్థేషు బ్రహ్మచారి ధరాశయ. ఈ యొక్క ఇంకొక శ్లోకంలో సరళంగా చెప్పబడుతుంటుంది ఏంటంటే, విద్యార్థి విద్యను ఆశించేవారు సుఖాన్ని వదిలిపెట్టాలి, సుఖాన్ని ఆశించేవాళ్ళు విద్యను వదిలిపెట్టాలి అనేటువంటిది. అందుకని ఆశ్చర్యకరమైనటువంటిది ఏంటంటే, ఈ యొక్క శ్యామలయ్య గారు మినహా మరియు బాలరాజు గారు, వీళ్ళిద్దరికి తప్ప ఈ దుద్యాల ఆశ్రమ ట్రస్టీలందరూ విద్యను వదిలేసుకుంటున్నారు, జ్ఞానానికి వదిలేసుకుంటున్నారు, దూరంగా ఉంటున్నారు. అది మరి వారికి ఏంటంటే సరైనటువంటి గురువు, అటువంటి జ్ఞానోదయం లేక వాళ్ళు అట్లా చేస్తున్నారు. అది వారి ప్రారంధమే, కాలమే సమాధానం చెప్తుంటది దానికి. సుఖార్థేషు బ్రహ్మచారి ధరాశయ. బ్రహ్మచర్యాన్ని పాటించేటప్పుడు, ఇంద్రియాలను నియంత్రణలో ఉంచుకున్నప్పుడు భూమి మీద శయనం చేయాలి అనేటువంటిది అభిప్రాయం. శరణేషు అమశ్చైవ వృక్షమూల నికేతన. శరణేషు ఎవరైతే మనల్ని ఆశ్రయిస్తుంటారో, ఎవరైతే మన ఇంటికి వచ్చినటువంటి చుట్టమే కానీ, మనం పెంచుకున్నటువంటి పశువులే కానీ, లేదంటే మనం ఎవరినైతే దత్తత తీసుకుంటున్నామో, పెంచుకుంటున్నామో అటువంటి వాళ్ళనే కానీ, వాళ్ళను పూర్తిగా నిశ్చింతగా ఉంచాలి, వారికి అన్ని రకాలుగా తెలుసుకోవాలి. అప్పుడే మన యొక్క బాధ్యత నెరవేరుతుంటుంది అనుకుంటుంది. వృక్షమూల నికేతన. వృక్షమూలంలో శయనించాలి అనేటువంటిది. స్వాధ్యాయము పఠన పాఠనములలో నిత్యయుక్తుడు. అంటే ఈ దయానంద సరస్వతి చెప్తున్నటువంటి స్వాధ్యాయం యొక్క అర్థం ఏంటంటే, మనకు ఆత్మచింతన తెలియదు. ఎందుకంటే 800 సంవత్సరాలు మనం బానిసలో ఉన్నటువంటి ఈ యొక్క భారతదేశంలో మొట్టమొదటిసారి దయానంద సరస్వతి ఈ యొక్క వేదాలను ఉద్ధరించి, వేదాలను తీసుకొచ్చి మనకు సరైనటువంటి జ్ఞానోదయం కల్పిస్తున్నాడు. కాబట్టి స్వాధ్యాయం అనేటువంటి దానికి అర్థమే మర్చిపోయినటువంటి తరుణంలో స్వాధ్యాయం అంటే ఇక పఠన పాఠనం అనేటువంటి అభిప్రాయాన్ని తీసుకొస్తున్నారు. పఠనము అంటే చదివించడం, పాఠనము అంటే చదువుకోవడం అనేది ఒకరి అభిప్రాయమే. పుస్తకము అంటే ఇంకొకరు వారు లేరు. ఈ పుస్తకాల యొక్క అభిప్రాయం ఏంటంటే, ఆధ్యాత్మిక భాషలో ఎవరైతే సాధువు, సన్యాసులు, గురువులు, ఆచార్యులు అయి ఉంటుంటారో వారు సమాజం మీద ఎగబడి తిని దానములు అవన్నీ డబ్బు అంతా తీసుకొని తన జీవితాన్ని పోషించుకున్నారో వారు ఇహలోకం నుంచి వెళ్ళేటప్పుడు సుంకం కట్టిపోవాలి. సుంకం అంటే దీన్ని ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ అంటారు కదా. సంపద ఉన్నప్పుడు దానికి ఆ ట్యాక్స్ కట్టిపోవాలి. ఆ ట్యాక్సే
ట్యాక్స్ అనేటువంటిదే ఈ పుస్తకాలు. నీవు జీవితంలో ఏమి సాధించావు దానిని పుస్తక రూపంలో సమాజానికి అందించి వెళ్ళాలి. దీనినే సుంకం అంటుంటారు. దయానంద సరస్వతి ఈ రహస్యాన్ని సంస్కార విధి సన్యాస ప్రకరణంలో పూర్తిగా చెప్పారనమాట. సన్యాసి ఎటువంటి డబ్బును ఆశించకూడదు, ఎటువంటి సంపత్తులు కూడగట్టకూడదు. మీరు ఏదైతే సాధన చేస్తున్నారో ఆ సాధన యొక్క ప్రతిఫలాన్ని సమాజానికి ఉపదేశించండి అనేటువంటిది. అందుకే ఆ పుస్తకాలు ఆ రకంగా వారి యొక్క అభిప్రాయం సంగ్రహితమై పుస్తక రూపంలో మన ముందు ఉన్నది కాబట్టి వాటిని చదవడం, చదివించడం, తద్వారా తెలుసుకోవడం అనేటువంటిది స్వాధ్యాయం రూపంలో చెప్తున్నాడు. ఈ యొక్క పఠన పాఠములతో నిత్యయుక్తుడు, జితాత్ముడు అంటే ఎవరైతే తన మనస్సును గెలుచుకొని ఉన్నారో వారిని జితాత్ముడు. ఆత్మతత్వమే ఉంటుంటది, అక్కడ మనస్సు అని ఉండదు. నా మనస్సు చంచలంగా ఉంది, నా మనసు నిలకడగా లేదు అనేటువంటి భావం ఉండదు అన్నట్టుగా. ఎప్పుడు ఆత్మయే శాసనం ఉంటుంటది ఇంద్రియాల మీద, మనసు మీద. అటువంటి వారిని జితాత్ముడు అంటారు. ఎల్లరకు మిత్రుడు, ఇంద్రియ దమనశీలుడు, అందరికీ మిత్రభావంతో, స్నేహభావంతో ఉంటుంటారు. కొందరికి ఏంటంటే మనోరంజకంగా మాట్లాడేటువంటి ముఖస్థుతి పరుల యొక్క స్నేహం చేసినప్పుడు వాళ్ళ దురుద్దేశము బయటపడదు కాబట్టి మనకు తెలియకుండానే వాళ్ళ దురుద్దేశములతో మనము వ్యవహారం చేస్తున్నప్పుడు మన వ్యవహారంతో ఎవరైతే ప్రభావితం అవుతున్నారో వారు మనల్ని సమాజం ముందు ఎత్తి చూపుతుంటారన్నమాట. అందుగురించి ఈ రకంగా మన స్నేహంలో ఉన్నటువంటి వారు ఎటువంటి వారు, మనం ఎవరితో కూర్చుంటున్నాము, ఎవరు మన ఇంటికి వస్తున్నారు, ఎవరి ఇంటికి మనం వెళ్తున్నాము, ఎవరు మన సత్సంగంలో మనతో పాటు ఉంటున్నారు, కలిసి ఉంటున్నారు, వారి జీవనోపాధిని చూడాలి, వారి వ్యవహారంను చూడాలి. వారి ఇంటిలో ఉన్నటువంటి వారిని చూస్తే వారు ఎటువంటి వారో తెలుస్తుంటది. అందుకని మంచి వారి సాంగత్యం చేయాలి, మంచి గురువులతో ఉండాలి, మంచి జ్ఞానవంతులతో ఉంటే మంచి జ్ఞానం వస్తుంటది. కపటులతో ఉన్నట్టయితే కపట వ్యవహారం వస్తుంటది. కుట్రలు కుతంత్రాలు చేసే వారితో ఉన్నట్టయితే మనకు తెలియకుండానే, మనం మంచి వారమే కావచ్చు కానీ మనకు తెలియకుండానే మనం కూడా అటువంటి కుట్రలు కుతంత్రాలు చేసిన వారిమే అవుతుంటాము. ఎందుకంటే మన వ్యవహారము తోటి ప్రభావితమైనటువంటి వారికి తెలుస్తుంటది మనం ఎటువంటి వారము. అందుకని మంచి వారి స్నేహంలో ఉండాలి అనేది అభిప్రాయం. ఇంద్రియ దమనశీలుడు, ఇంద్రియాలను దమనం అంటే నియంత్రణలో పెట్టుకోవాలి. దమనము అంటే అణిచివేయడం కాదో, అది గుర్తుపెట్టుకోండి. అణిచివేసేది ఏదైనా కూడా బెడిసి కొడుతుంది, అది గుర్తుపెట్టుకోండి. అణిచివేయకూడదు, నియంత్రణలో పెట్టుకోవాలి, నియమంలో పెట్టుకోవాలి, అదుపులో పెట్టుకోవాలి అనేది అభిప్రాయం. విద్యార్థులను దానమునర్చువాడు, విద్య ఇంకా మళ్ళీ తన దగ్గర ఎటువంటి కళలైతే ఉన్నాయో వాటన్నింటినీ ఇతరులకు బోధించేటువంటి వారు. ఎల్లరి మీద దయగలవాడునై ఎవని నుండి ఏ పదార్థమును తీసుకొనరాదు. ఎల్లరి మీద అంటే అందరి మీద దయగలవాడై ఉండాలి. ఎవరి నుండి ఏ పదార్థమును తీసుకొనరాదు. వాళ్ళ నుండి నాకు ఇది ఇస్తేనే నీకు అది ఇస్తాననేటువంటి వ్యాపార వృత్తి కాకుండా, మళ్ళీ వాళ్ళకు చెప్పకుండా వాళ్ళ పదార్థమును తీసుకోవడం అనేది కాకుండా అటువంటిది చేయకూడదు. ఇంకా దొంగతనం అయితే చాలా దూరం. అది చేయకుండా ఉంటేనే మనం బాగుపడుతుంటాం. ఇట్లే ఎల్లప్పుడూ వర్తింపవలేను, ఎల్లప్పుడూ వ్యవహరించాలి. వ్యవహరిస్తుంటేనే తద్వారా మన వ్యక్తిత్వం అనేటువంటిది సమాజానికి తెలుస్తుంటది. శరీర సుఖం కొరకు మిక్కిలి ప్రయత్నం చేయరాదు. నేను అందంగా ఉండాలి, నన్ను అందరూ గొప్పగా పొగడాలి, నేను ఈ రకంగా గడ్డం పెంచుకుంటే, నేను ఈ రకంగా నామాలు పెట్టుకుంటే, నేను ఈ రకంగా చేస్తే అని మన గురించి ఏది చేయొద్దు. బ్రహ్మచారి అయి ఉండవలేను. ఇంద్రియాలను నియంత్రణలో పెట్టుకోవాలి, బ్రహ్మచర్యాన్ని పాటించాలి. తన స్త్రీ వెంటనున్నను ఆమెతో విషయ చేష్టలేమి చేయరాదు. భార్య వెంట ఉన్నప్పుడు కూడా, వానప్రస్థ సన్యాస దీక్షలో ఉన్నప్పుడు భార్య వెంట ఉన్నా కూడా ఆమెతోటి విషయాసక్తిగా ఉండకూడదు.
అంటే ఇంద్రియాలను నియంత్రణ పెట్టుకొని ఉండాలి అనేటువంటిది. భూమిపైనే పడుకొని ఉండాలి. ఎప్పుడు పడుకున్నా భూమి మీదనే పడుకోవాలి, శయ్య మీద పడుకోరాదు అనేటువంటిది అభిప్రాయం. తన ఆశ్రితుల ఎడలను స్వకీయ పదార్థములందును మమత ఉంచరాదు. ఇక ఇది నాది, ఈ వస్తువు నాది, ఇది నాకు కావాలి, నా దగ్గర ఉండాలి పదార్థము పట్లను ఎటువంటి మక్కువ పెట్టుకోరాదు. ఏ పదార్థం పట్లను ఆసక్తికరంగా ఉండరాదు. వృక్షములన నివసింపవలయను, చెట్ల కింద నివసించాలి అనేటువంటిది అభిప్రాయం. సమయం అయిపోతుంది కాబట్టి ఇది ఇంకా లోతుగా ఉంది, సమయం పడుతుంది. ముందుకు నడిపించండి. ఏమైనా సందేహం ఉంటే అడగండి దీంట్లో, ఇప్పుడు చెప్పిన దాంట్లో. ఎవరికి ఏం సందేహం లేదు, వింటున్నారో లేదో అంత దేవుడి దగ్గర. వింటున్నాం ఆచార్య, అర్థమవుతానండి. ఓం సర్వేభ్యో నమస్తే. ఈనాటి ఎపిసోడ్ లో పంచమ సముల్లాసం సత్యార్థ ప్రకాశం నుంచి వానప్రస్థ కాలము సన్యాస విధి గురించి ఉంది. ఈరోజు ముఖ్యంగా వానప్రస్థ కాలం గురించి తెలుసుకోవడం జరుగుతుంది. కొడుకు పుట్టగానే పుట్టిన తర్వాత వానప్రస్థం స్వీకరించాలనేది ఒక నియమం. ఆ తర్వాత వానప్రస్థ కర్తవ్యంలు ఏమున్నాయో ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకున్నాం. స్వాధ్యాయం అంటే ఏమిటి అనేది, స్వాధ్యాయం అంటే పుస్తకాలు చదవడమే కాకుండా ఆత్మచింతన చేయడం, ఆత్మతత్వం తెలుసుకోవడాన్నే అసలైన స్వాధ్యాయం అంటారనే విషయాన్ని మనం ఈరోజు తెలుసుకున్నాం. ఈ ఆత్మతత్వం బోధపడితేనే పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవడానికి సులభంగా ఉంటుందని దీని ద్వారా మనం తెలుసుకున్నాం. ప్రభాకర్ గారు తన స్వార్థాన్ని ఎట్లా కాపాడుతున్నాడు చూడండి. అక్కడ మనుస్మృతిలో అది శతపథ బ్రాహ్మణంలో వేదంలో చెప్పింది ఏంటంటే, వెంట్రుకలు తెల్లబడ్డప్పుడు, శరీరం ముడతలు పడ్డప్పుడు ఈ విషయం చెప్తలేరు. నా కొడుకైతే కొడుకు పుట్టలేదు, పెళ్ళికలేదు. అది జ్ఞాపకం రాలేదు. ధన్యవాదాలు. ఈ విషయాలన్నీ అందరికీ తెలియపరచడానికి మనము ఈ ఎపిసోడ్ ని లైక్ చేసి షేర్ చేద్దాం, సబ్స్క్రైబ్ చేద్దాం, గంట సింబల్ నొక్కి ఈ వానప్రస్థ కాలం అనే విషయాన్ని కూడా అందరికీ తెలియపరచాలని మనవి. తర్వాత ఈ రోజు వైదిక సంధ్య ఎవరు ఉన్నారో చేయించాలని కోరుతున్నాం. వరలక్ష్మి గారు వరలక్ష్మ గారు వైదిక సంధ్య చేయిస్తారు. సర్వేభ్యో నమో నమః. బ్రహ్మయజ్ఞము, సంధ్యోపాసన, శిశువు యొక్క పుట్టబోయే శిశు యొక్క ఆత్మభావం. ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓ అమృత స్వరూప, నా కోసం ఉపస్తరణముగా పరుచుకున్నావా స్వామి. ఓం అమృతాభిధానమసి స్వాహ. ఓ అమృత స్వరూప, నా ఆత్మరక్షణకై ఆకాశదుపుడివై ఆవరించావా స్వామి, ధన్యురాలని. ఓం సత్యం యశః శ్రీర్మై శ్రీః శ్రైతాం స్వాహ. ఓ పరమేశ్వర, సత్యము, యశస్సు, ధనైశ్వర్యాలు, బుద్ధి నన్ను ఆశ్రయించి నాలో ఉండునుగాక. గర్భంలో ఊపిరితో పాటు శిశువు యొక్క ఆకలి దప్పికలు అమ్మ చూసుకునేది. ఇప్పుడు గర్భం నుండి బయటకు వచ్చాక అమ్మతో కలిసిన పేగబంధాన్ని సైతం తెంచనైనందున శిశువు అభ్యర్థన. ఓం షన్నో దేవీరభీష్టయ ఆపో భవంతు పీతయే శన్యోర్భిస్రవంతు నః. ఓ దివ్య స్వరూప, ఇష్టపూర్వకంగా సేవించే యోగ్య జలస్రావములను నాకు అందుబాటులో స్రవింపజేయము. ఈశ్వర వాస తదాస్తు. అదిగో అమ్మ దగ్గరికి వెళ్ళి కమ్మని స్తన్యపానము చేయము. జీవాత్మ పరమేశ్వర, నాకు తల్లిదండ్రి మరి ఆత్మీయుల సాన్నిధ్యము, పునర్జన్మను ప్రసాదించము. ఈశ్వర వాస తదాస్తు. స్వర్గసుఖాన్ని యవగించి అసంతృప్తితో పోతున్నా కాబట్టి ఆ జరామరణ అసంతృప్తి దుఃఖముల్లో
ఒంటరిగా ఉండలేవు కాబట్టి ఇంద్రియాలు కాలక్షేపం ఊరట కల్పించు కాక. ఓం వాక్ వాక్ ఏదైనా మాట్లాడాలి, చెప్పాలని మాట్లాడే వరకు, చెప్పే వరకు అసంతృప్తి, ఉద్విగ్నత, మాట్లాడిన తర్వాత, చెప్పిన తర్వాత ఒక సంతృప్తి, ఒక ప్రశాంతత. ముఖస్త్రిషి యజుర్వేదం 25 భక్షాభక్ష వివేక బుద్ధి అభీష్ట పదార్థ సేవనములో జీవహింస అనారోగ్యం రుచి దుఃఖద మార్గము అసంతృప్తి దశ మరియు వివేక బుద్ధి పూర్వకంగా మోక్షానంద మార్గము స్వయం నియంత్రణలో అహింస ఆరోగ్యము దీర్ఘాయువు ప్రదాయక పదార్థ సేవనమే సంతృప్తికర జీవితము. ఓం ప్రాణ పీల్చుకున్న శ్వాసను వదలాలని, వదిలిన తర్వాత ఊపిరిని పీల్చాలని వ్యాకులత అసంతృప్తి. శ్వాసను తదుపరి శ్వాసను పీల్చుకున్న నిర్మత సంతృప్తి. ఓం చక్షు ఇదేంటి అదేంటి అందులో ఏముందని ప్రతిదీ చూడాలి అని చూసిన తర్వాత ఆతృత, చూసేదాకా ఆతృత, చూసిన తర్వాత ఒక సంతృప్తి. ఓం శ్రోత్రం ఇంద్రియము విన్న తర్వాత ఒక సంతృప్తికర. ఓం నాభిరియై చిత్తం విజ్ఞానం యజుర్వేదం 29 ప్రారబ్ధ బుద్ధి జన్మకు నన్ను భౌతికముగా ఒకవైపు దిగజారుస్తుంటే మరి ఒకవైపు మానవ జన్మలోని సందర్భోచిత పూజ జప ఉపాసన జ్ఞానం పేరుతో పూజా ధర్మోపదేశక యోగాచారుల రాయబారం ద్వారా నన్ను మెప్పించి నీ చెంతకు రప్పించుకోవటం చూస్తే మాటలు రావటం లేదు స్వామి. ఓం హృదయం సముద్రేతి హృదయం అప్సంత సంత్వా విషంతు ఔషధి తీరు తాపహ యజుర్వేదం 20:18 ప్రాణిజాతుల హృదయాంతఃకరణంలో కొలువై ఉచిత అనుచితాల ప్రోత్సాహ భయాల్ని హెచ్చరిక అమోఘం స్వామి. ఓం కంఠ అసౌయు గ్రీవా శ్రోణి యజుర్వేదం 28 మణిహారం వలె అలంకృత 2 కంఠెముకల దిగువ స్థానమ శ్రావముల ఆవాగమనం మరియు భావ్యక్తీకరణ. ఓం శిరః మూర్ధానమస్య సంసిద్ధ్యాధర్వా హృదయం చేయతు మస్తిష్కానికి ఊర్ధ్వై ప్రేరతు పవమానోది శీర్షతః అథర్వవేదం 10:2-26 నిర్మల హృదయం గుండా అతుకుల మస్తిష్కం కంటే పైకి వాయువుని ఎక్కించు. శిరో దేవకోశ సముద్విత తత్ప్రాణో అభిరక్షతి శిరో అన్న మధో మనః అథర్వవేదం 10:2-27 శిరస్సు దేవ నిలయము, ప్రాణంతో రక్షిస్తుంది. ఆ స్మృతియే మనస్సు యొక్క జీవితము. ఓం బాహుభ్యాం విశ్వబలం బాహుర్మే బలమింద్రియము యజుర్వేదం 27 బాహుభుజములు బలవర్ధముగా ఉండుగాక. ఓం కరతల కర పృష్ఠే మోదా ప్రమోద్ అంగుళే రంగా నీ మిత్రం మే సహా యజుర్వేదం 26 ఆస్తవం ఏ కర్వవీర్యం యజుర్వేదం 27 కరల చరణాల వ్రేళ్ల అత్యుత్సాహ ప్రకృష్టానంద యోగ సహన అలాంటి చేతుల్లోనే నా కర్మల పురుషార్థము నిహితమై ఉన్నది. మార్జన మంత్రములు ఓం భూః పునాతు శిరసి ఓం భువః పునాతు నేత్రయోః ఓం స్వః పునాతు కంఠే ఓం మహః పునాతు హృదయే ఓం జన పునాతు నాభ్యాం ఓం తపః పునాతు పాదయోః ఓం సత్యం పునాతు పునశిరసి ఓం కం బ్రహ్మం పునాతు సర్వత్రః జీవాత్మ ప్రార్థ ఓం భూః ప్రాణప్రదాత ఈశ్వర సందేశం పునాతు శిరసి ఈ దుఃఖదాయక ప్రారంధమని ఈ పూర్వజన్మ కర్మఫలాన్ని పవిత్రం పునీతం చేసుకో. జీవాత్మ ఓం భువః ఓ దుఃఖ వినాశక ఈశ్వర సందేశం పునాతు నేత్రయోః ఓ జీవాత్మ నేత్రదర్శ కంటికి కనబడి దృశ్యములను మరియు నీ ప్రజ్ఞాబుద్ధి అంటే ఇది బాగుంది అది బాగోలేదని మూలాంకన బుద్ధి యొక్క అసంతృప్తియే నీ దుఃఖానికి కారణం కాబట్టి సంతృప్తిగా సాక్షిభూతముగా ఉండు నిలకడగా. జీవాత్మ ఓం స్వహ స్వయం సుఖ స్వరూప ఈశ్వర సందేశం పునాతు కంటే కంఠకూపే శృతి భాష నివృత్తి యోగ దర్శనము అంటే కంఠములో గుంత కథలకిపై ప్రత్యేక ధ్యాస పెట్టి నీ ఆకలి దప్పికల పట్ల అసంతృప్తిని తగ్గించి జయించు. ఆకలి దప్పికల నివృత్తి సంతృప్తికర స్వయం సుఖానందమే నీ జీవనముక్తి. జీవాత్మ ప్రార్థన ఓ మహిమాన్విత మాయాస్వరూప ఈశ్వర సందేశం పునాతు హృదయే అధ్యాత్మ పురోగతికై దైవం పట్ల నీ భ్రమను నివృత్తి చేసుకో. నీ హృదయాంతఃకరణంలో నీ దైవ సాక్షాత్కారం దర్శనం చేసుకో. వివాత్మ ఓం జనః ఓ జగన్నాయక జన్మ జరామరణ అంతరార్థం ఏమిటి స్వామి ఈశ్వర వాస పునాతు నాభ్యాం నాభిచక్రే కాయవ్యూహం జ్ఞానం
యోగ దర్శనం 2:29. అంటే నాభి చక్రంలో సంయమంతో ఈ తిని త్రాగటం విసర్జించటం ఏమిటి అని విచారిస్తే మన శారీరక జన్మల అంతరాత్మం బోధపడుతుంది. నాభిరియే చిత్తం విజ్ఞానం యజుర్వేదం 29. అనేక విధాలుగా స్మరించుకునే వ్యవహారిక జ్ఞాన విజ్ఞానం దేహం మధ్యలో ఉన్నది. జీవాత్మ ప్రార్థన. ఓం తపః ఓ పరాత్పర. ఈ తపస్సు అంతరార్థం ఏమిటి? ఈశ్వర సందేశ్ పునాతు పాదయోహో. ఓ జీవాత్మ, నీ జన్మ జరామరణ దుఃఖదాయక స్థితి నుంచి నువ్వు ఉద్ధరించుకో. ఎట్లంటే ఇమం మే గంగే యమునే సరస్వతి. ఋగ్వేదం 10 మండలం 75:5. అంటే దేహము లోపల లీలా పింగళనే 2 నాడుల శ్వాస ప్రశ్వాసలతో జీవాత్మ కింది నుంచి పైకి లేచిన అవగాహనను ఆ కనపడి నొప్పి ఎక్కడుందని కనపడిన పొగను భౌతికంగా వ్యవహారంగా చూపించడం. పాదయు అంటే సందేహం. పాదయు అంటే పాదముల వద్దన నివృత్తి కాదు. జంగాభ్యాం పదాభ్యాం ధర్మో విసిరాజ ప్రతిష్టత. యజుర్వేదం 29. భావార్థం. బాధతుంటే ఎముకల మధ్య నేను అనే దేహి జీవాత్మను ఉన్నాను. జీవాత్మ ప్రార్థన. ఓం సత్యం అవినాశైన సత్యస్వరూప ఈశ్వరవాస పునాతు పునశిరసి. ఓ జీవాత్మ, పవిత్ర భావంతో మరోసారి మళ్ళీ శిరసి యందు అనుభూతిని చేసుకుని ఎరుగుము, ధన్యమవుతావు. సత్యస్యాపీయతం ముఖం. యజుర్వేదం 40:17. అంటే సత్యం యొక్క స్వరూపం కప్పబడి ఉంది. అసౌయు ఆదిత్య పురుషశో అసౌ అహం. అంటే యజుర్వేదం 40:17 అంటే మంత్రం. సూర్యునిలో తెల్లగా కనిపిస్తున్న ప్రకాశ స్వరూప పురుషుని నేను. పురేషం వసాన సుహృతస్య లోకే తత్ర గచ్చ యత్ర పూర్వీ పరేత. యజుర్వేదం 13:31. ఓ జీవాత్మ, నువ్వు ఇక్కడ ఉండవలసిన వాడివి కాదు. ఎక్కడైతే ఇక్కడ పూర్వజులు తరించిపోయారో అటు పుణ్యలోకాలకు వెళ్ళు. మళ్ళీ పవిత్రాత్మగా శీర్షస్థాయి నీ భౌతిక ఆత్మికోత్కర్షణ అధిగమించు. ఓ జ్ఞానస్వరూప, ప్రకాశం కనిపిస్తుంది కానీ నువ్వు కనిపించటం లేదు. ఎక్కడున్నావు స్వామి? ఈ సూర్యుని ప్రకాశింపజేస్తున్నది ప్రకాశిస్తున్నదే ప్రకాశము నేను. నసక్ష్యతే వర్ణయితం గిరా తదా స్వయం తదంతఃకరణేన గృహతి. ఓ జీవాత్మ ప్రార్థన. ఓంకం బ్రహ్మ సర్వవ్యాపక. ఈశ్వర సందేశం పునాత్తు సర్వత్ర. ఈ శంకుశిత శారీరక పింజరం నుంచి అధిగమించి ఆకాశం వలె అంతటా వ్యాపించి ఉన్న ఈశ్వరానుభూతిని పొందటం. అష్టచక్రం నవద్వారం దేవానాం పౌరయోజ్య. అస్యాం హిరణ్యకోశే స్వర్గో జ్యోతిషామృత. అథర్వవేదం 10:2. 38 చక్రాల 9 రంధ్రాలు ఇంద్రియాల అయోధ్య అంటే యుద్ధం చేయతగని పురమన్ను. అందులో స్వర్గమనే స్వర్ణమయ ఆవాసము జ్యోతితో ఆవరించి ఉంది. ఓం భూహు సహస్రార చక్రం ప్రాణధారం జీవం పోసుకోవటం. ఓం భూహ ఆజ్ఞాచక్రము త్యాగభావంతో దుఃఖ విముక్తిని పొందటం. ఓం స్వహ విశుద్ధి చక్రము అనాసక్త ఆత్మసుఖ స్వరూప అవస్థ. ఓం మహా అనాహుత చక్రం పరధ్యాన తన్మయత్వ పరమాత్మ భావము. ఓం జన మణిపూర్వక చక్రం అమృతస్య నాభి. అథర్వవేదం 6:44-3. ప్రసవంలో శిశువు తెచ్చుకున్న పేగుబంధం వలె ఆ పరమాత్మలో ఆధ్యాత్మిక సాధక జీవాత్మకు గల అవినాభావ సంబంధముందని ఈ జానీ ప్రాతుర్భవ జన నాభి యొక్క అభిప్రాయము. ఓం తపః స్వాధిష్టాన చక్రము. దేహం క్రింది వైపు నుండి కనపడిన ఆత్మను పైకి పొగను వ్యవహారంగా చూపించుంటే ఆత్మ తెలుసుకోవడం. ఓం సత్యం మూలాధార చక్రం. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. తైత్రేయ ఉపనిషత్తి. జ్ఞానం అనంతం బ్రహ్మ. శరీరరహిత ముక్త జీవాత్మ బ్రహ్మ పరమాత్మలో ఉంటుంది. ముక్తాత్మకు ప్రాపంచిక సుఖ దుఃఖముల స్వరస సంపర్క అవభావంతో ఆనందమగ్నుడై ఉండెను. యదా పంచాతిష్టంతే జ్ఞానాన్ని మనసా సహా బుద్ధిశ్చనా విశేష్టతే తమాహం పరమాం గతిం. కఠోపనిషత్తు 22:6-10. శుద్ధ మనసుతో పాటు పంచేంద్రియాలు ప్రాణం జీవితంలో ఉంటాయి. మరియు బుద్ధి అంటే ప్రారబ్ధం పరిష్కరింపబడిన ఆత్మ నిర్మలము స్థిరచిత్తములో ఉంటుంది. దీనినే పరమగతి అనగా మోక్షము అందరూ. ఇది సంధ్యోపాసన ప్రథమ వాచ. ద్వితీయోపాచ. నిన్న ప్రారంభించే సంధ్యోపాసన సఫలమైన వారు ఉపరిక్త పురుషార్థంతో తరించిపోయారు. కాబట్టి అగమర్షణ పాప నివృత్తి తాపత్రయం వారిది కాదు. అందులో సహస్ఫలమై ఇక మీదట సఫలమవ్వాలని వారి
తహతహలాడుట మరియు ఎప్పుడో వెళ్ళిన వారి తే బ్రహ్మలోకే పరాంతకాలే పరామృతాతు పరిముష్యంతి సర్వే. మండుకోపనిషత్తు 3:2-6. బ్రహ్మానందాన్ని ఉపభోగించి మహాకల్పం తర్వాత పునః ముక్తి సుఖాన్ని యవగించి పునరాగమనము. అగమర్షణ మంత్రములు 10వ మండలం 190వ సూక్తం. అంటే ఋగ్వేద చివరి సందేశం. జీవితంలో తప్పు చేసేవారు దుఃఖ జన్మ ప్రవృత్తి దోషమిద్య అజ్ఞానంతో అసంతృప్తితో దిగజారి భౌతిక స్థరం నుండి దిగజారటం, దిక్కను వృత్తిని బట్టి పాప ప్రవృత్తి, స్వార్థ సుఖాన్ని బట్టి కుట్ర కుతంత్రాలు, ఆధ్యాత్మిక జ్ఞానముల అతనాపతనము, జన్మ కులవృత్తి వ్యూహభావం, అట్టడుగు వర్గాల ఆత్మిక ఉన్నత నిర్లక్ష్యము, దిగజారుటకు అవకాశం లేని అష్టడుగు స్థాయి నుంచి ఆత్మకోన్నతిని గావించుకుని మళ్ళీ జీవన్ముక్తి అవస్థను సంప్రాప్తించుకోవటం మన జీవితం యొక్క సార్థకత. ఇదే దయానంద సరస్వతి హరిసమ సంస్థాపక ఆధ్యాత్మిక గురు మహర్షి దేవదయానంద సరస్వతి సంజోపాసన ద్వారా మనుష్య మాత్రులకు ప్రసాదించే దివ్య సందేశము. అంటే చేతన పరమాత్మని మనము పూజించాలి, దేవుడిది మన జీవితం ఇదని దయానంద సరస్వతి వేదంలో చూపించారు. అగమర్షణ మంత్రం. సృష్టికర్త పరమాత్మ మరియు సృష్టిక్రమ విచారణ జగదీశ్వరిని సర్వవ్యాపక నాయకారిని సర్వత్రా సర్వదా జీవులందరి కర్మలు ప్రత్యేకంగా చూస్తున్నాడు. పాపం వైపు ఆత్మ మరియు మనసును ఎన్నటికీ పోనీయకూడదు. అంతేగాక ఎప్పుడు ధర్మయుక్త కర్మల యందు సక్రియమై ఉండవలను. మహర్షి దేవదయానంద సరస్వతికి పూర్వపు హిమానియాని పంచేంద్రియాన్ని మనసిష్టాన్మే హృదయ అధర్వవేదం. అంటే ఈ పంచేంద్రియాలతో మనసు 6వది ఇంద్రియం అని ఒకరి అభిప్రాయం చెప్పనైనది. మనఃశిష్టాన్ని అని నపుంసకలింగంలో చెప్పనైనది. నపుంసకలింగం అంటే జడమని అభిప్రాయము. జడ పూజలు జడ ఉపాసన అంటే అవైదికము. ఆ అభిప్రాయం ఎవరిదో అతని గురించి కపిల మహర్షి ఇలా చెప్పారు. సత్వం రజస్తామసాం సామ్యావస్థ ప్రకృతిర్మహాన్ మహతో అహంకారాత్ పంచతన్మాత్రాన్ని వయం ఇంద్రియం మనః పురుష ఇది పంచవింశతిర్గణ. సాంఖ్య దర్శనం 1వ అధ్యాయము 60వ సూత్రము. మనస్సు తర్వాత పురుష శబ్దం వివరిస్తూ సత్యార్థ ప్రకాశము 8వ సమ్మలాసం సృష్టి విద్య ప్రకరణములో ఆత్మ మరియు పరమాత్మ అని మన ఈ ఆధ్యాత్మిక ప్రపంచానికి చేతన పరిచయం చేస్తూ ఆర్య సమాజం ద్వారా నూతన చైతన్య శంకారావం పూరించారు. మనసా పరిక్రమ మంత్రములు. మంత్రములను చదువుతూ మనసులో అన్ని వైపులా లోపల బయట పరమాత్మను పూర్తిగా తెలుసుకుని నిర్భయము సందేహరహితులము ఉత్సాహితులము ఆనందితో పురుషార్థపరులుగా ఉండాలి. ఓం ప్రాసీదిగగ్నీరధిపతిరషితో రక్షితాదిత్యాయిషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః ఇషుభ్యో నమయేభ్యో అస్తు యోస్మాం వేష్ణీయం వయం దిస్మస్తంభో జంబే దద్మః. తూర్పు దిశలో అగ్ని అధిపతి కొడవలు ఆదిత్య కిరణములతో హక్కును చేర్చుకుంటూ రక్షిస్తున్నాడు. ఓం దక్షిణాది ఇంద్రోధిపతి స్థిరచ్చిరాజి రక్షితా పితరిషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః నమయేభ్యో అస్తు యోస్మాం వేష్ణీయం వయం దిస్మస్తంభో జంబే దద్మః. దక్షిణ దిశలో ఇంద్రుడు అధిపతి అయి వంకర టింకర కుటిలంగా నడిచే వాటి నుంచి తల్లిదండ్రుల వలె కనిపెడుతూ రక్షిస్తున్నాడు. ప్రదీచీదిక్ వరుణోధిపతి ప్రదాకు రక్షితాన్నమిషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః నమయేభ్యో అస్తు యోస్మాం వేష్ణీయం వయం దిస్మస్తంభో జంబే దద్మః. పడమర దిశలో వరుణుడు అధిపతి అయి ఆహార ధాన్యాల్లో పొట్టతో పాకుతుండే పురుగులను ఆశ్రయింపజేసి ఈ అన్నము నిరాపద జీవనాధారమని తెలుపుతూ అన్నదాతగా రక్షిస్తున్నాడు. ఉదీచీదిక్ సోమోదధిపతి స్వజో రక్షితాసునిర్షవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమయేభ్యో అస్తు యోస్మాం వేష్ణీయం వయం దిస్మస్తంభో జంబే దద్మః. ఉత్తర దిశలో సోమం అధిపతి అయి స్వయం పుట్టుకొచ్చే క్రిమి కీటకాల పట్ల చిరాగత విద్యుత్తు మెరుపుతో పంటలను సస్యశ్యామలం చేస్తూ రక్షిస్తున్నాడు. ధ్రువాది గిష్ణురధిపతి కల్మాష గ్రీవో రక్షితా వీరుదిశవః
तेभ्यो नमो दीपतेभ्यो नमो रक्षितृभ्यो नमः ऋषिभ्यो नम येभ्यो वस्तु योऽस्मान् वेष्टियं वयं దిస్మస్తంభో చెంబే దద్మః. క్రింది దిశలో విష్ణువు అధిపతి అయి భూగర్భ విశ్వాయువు కాలుష్యాన్ని వృక్షములతో నిర్వీర్యంగా విస్తూ రక్షిస్తున్నాడు. ఓం ఊర్ధ్వాది బృహస్పతిరధిపతి స్విత్రో రక్షితా వర్షమిషవః. तेभ्यो नमो दीपतेभ्यो नमो रक्षितृभ्यो नम ऋषिभ्यो नम येभ्यो वस्तु योऽस्मान् वेष्टियं वयं దిస్మస్తంభో చెంబే దద్మః. పై దిశలో బృహస్పతి అధిపతి అయి చర్మంపై తెల్లబొల్లి వంటి కుష్టివాదిని వర్షం నీటితో నయం చేసి రక్షిస్తున్నాడు. ఈ వేద మంత్రాల ప్రమాణిక అభిప్రాయం వైదికం ఆర్య సమాజంత వరకు మనసాపరిక్రమ ప్రకటన సమాప్తము. ఉపస్థాన మంత్రములు. పరమాత్మ ఉపస్థానం అంటే నాకు అత్యంత సమీపములో పరమాత్మ ఉన్నాడని. ఓం జాత వేదసే సునవామ సోమ మరాతీయతో నిదహాతి వేద సనః పరిషదతి దుర్గాణి విశ్వానావేవ సింధుం దురితాత్యాగ్ని చిత్రం దేవానాముదగాదనేకం చక్షుర్మిత్రస్య వర్ణచాగ్నేః ఆప్రద్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతః సుతశ్చు ఛాభుదోత్యం జాత వేదసం దేవం వహంతి కేతవః దృశే విశ్వాయ చూర్యం వద్వయం తమసస్వరిష్వత్యంతముత్తరం దేవం దేవత్రా సూర్యమగన్మ జ్యోతిరుత్తమం తచ్చక్షుర్దేవహితం పురస్తాచక్రముచ్చరత్వస్యేమ శిరదశ్యతం జీవేమ శిరదశ్యతగం శృణుయామ శిరదశ్యతం ప్రభ్రమామ శిరదశ్యతం అదీనాసామ శిరదశ్యతం భోహెచ్చ శిరదశ్యతాత్తు. ఓం షన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఏ రక్షక భూషిస్తాం అనంత స్వరూప నిత్యుడువు బుద్ధుడువు ముక్త స్వభావుడు అజరుడు అమరుడు అభయుడు నిత్యుడు పవిత్రుడు సృష్టికర్త అయిన పరమాత్మ నీకు అనేక నమస్కారములు. ఈ జగదీశ్వర దయానిధి భవత్కృపయ అనేన జపోపాసనాధికరణ ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థములు ఈ జన్మలోని వెంటనే మేము సిద్ధులు ప్రాప్తించుకుందము. దానికి నీ అనుగ్రహం మాకు ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండుగాక. ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మహేశ్వరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం షన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆచార్య గారికి నమస్తే, ధన్యవాదాలు. సర్వేభ్యో నమో నమః. ధన్యవాదాలు వరలక్ష్మ గారికి. తర్వాత శాంతి పాఠం చెప్పాలి ఆచార్య. చెప్పండి. శాంతి పాఠం. ఓం ధ్యౌ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపశాంతి ఓషధయ శాంతి వనస్పతే శాంతి విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి సమా శాంతిరేధి. ఓం శాంతి శాంతి సమా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. శాంతి. ఓం సర్వేభ్యో నమస్తే. ఓం ఆచార్య సర్వేభ్యో నమః. వరలక్ష్మమ్మ గారు అన్ని తప్పులు పోతున్నాయి, కొద్దిగా చూసుకుంటూ చేయండి. అలాగే ఆచార్య, ధన్యవాదాలు. ఓం నమః ఆచార్య.